హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. బిగ్ బాస్ సంబంధించి భరణి రీఎంట్రీ ఫిక్స్, శ్రీజాకు ఎందుకింత అన్యాయం అంటున్న నెటిజన్స్. తెలుగు బిగ్ బాస్ 9 సీజన్ మొదలై 50 రోజులు అవుతోంది. ఇప్పటికే అసలు సిసలైన విన్నర్ కంటెంట్ వీళ్ళే అనేలా ఒక్కరు కూడా లేరు. అంతేకా ఎంతో తనుజాపై హైప్ ఉంది. కళ్యాణ్ కూడా నెగిటివిటీని పాజిటివ్గా మార్చేసుకున్నాడు. ఇమాన్యువల్ ఆల్రౌండర్, కానీ అసలు నామినేషన్లోకి రాకపోవడం తనకే పెద్ద మైనస్ అవుతుంది. రీఎంట్రీలు అనమాట. ఇంతలో ఆటను మరింత రసవత్తరంగా మార్చేందుకు రీఎంట్రీ అంటూ ఓ హైపు తీసుకొచ్చాడు బిగ్ బాస్ షో. మొదలైన తర్వాత ఎన్ని ఎంట్రీలు వచ్చాయి? అగ్ని పరీక్ష నుండి 3వ వారం దివ్యాను హౌస్లోకి పంపారు. తర్వాత సంజనాను మిడ్ వీక్లో ఎలిమినేట్ చేసి వీకెండ్లో మళ్ళీ లోనికి పంపించారు. ఆ తర్వాత 6 వైల్డ్ కార్డ్స్ను తీసుకొచ్చారు. వారు లోనికి వస్తూనే శ్రీజాను ఎలిమినేట్ చేశారు. ఆ మరుసటి వారమే భరణి ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది. భరణి గారికి ఎందుకంత ప్రాముఖ్యత ఏంటో అర్థం అవ్వట్లేదు. అయితే భరణికి నిజంగానే తక్కువ ఓట్లు పడ్డాయా అని ప్రేక్షకుల్లో కొంత అనుమానం ఉంది. అటు శ్రీజ ఎలిమినేషన్ అన్ఫేర్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. తాను రీఎంట్రీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ బిగ్ బాస్ దాకా వెళ్ళింది. కానీ అడ్డగానే పంపితే బిగ్ బాస్ ఎందుకు అవుతాడో ఇంకేదో కొత్తగా కాదు, కొత్త చెత్తగా ఆలోచించాడు. శ్రీజాతో పాటు భరణిని హౌస్కు పంపించాడు. వీళ్ళకి హౌస్లో గేమ్స్ బయటేమో ఓటింగ్ పెట్టారు. ఇదేం వివక్ష? శ్రీజాను ఓటింగ్ ప్రకారం కాకుండా వైల్డ్ కార్డులు అన్యాయంగా బయటకు తీసేశారు. కాబట్టి తన రీఎంట్రీని పరిగణలోకి తీసుకోవడం సమంజసం. మరి భరణికి ప్రత్యేకంగా ఎందుకు తీసుకున్నారనేది ప్రశ్న. ఎలిమినేట్ అయిన మిగతా కంటెస్టెంట్లకు కూడా ఓ ఛాన్స్ ఇవ్వచ్చుగా. ఇదే ప్రశ్న ప్రియ కూడా లేవనెత్తింది. ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిన వ్యక్తికి రెండో ఛాన్సు. మరి మేమేం పాపం చేశాం? మాకు ఆ ఛాన్స్ పొందే అర్హత లేదా? అందరినీ సమానంగా చూడాలి, అంతేకాని ఇవేం వివక్ష అని ఆవేదన వ్యక్తం చేసింది. తాను బాధపడడంలో తప్పేం లేదు, మళ్ళీ అన్యాయం జరగబోతుంది. ఇక భరణి కోసం తనుజ ఫ్యాన్స్ ఓట్లు గుద్ది పడేస్తున్నారు. శ్రీజ హౌస్లోకి వస్తే కళ్యాణ్కు ఎక్కడ పోటీ అవుతుందో అని అతడి ఫ్యాన్స్ కూడా భరణికే ఓట్లేస్తున్నారట. దీంతో ఓటింగ్లో భరణి లీడ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అటు హౌస్లో జరుగుతున్న గేమ్స్లో కూడా భరణి తన హవా చూపిస్తున్నాడట. ఈ లెక్కన బిగ్ బాస్ భరణిని పర్మనెంట్ హౌస్మేట్గా ప్రకటించడానికి తెలుస్తోంది. దీంతో శ్రీజాకు మరోసారి అన్యాయం జరిగినట్లయింది. ఓటింగ్ ద్వారా ఈసారి ప్రేక్షకులు కూడా అన్యాయం చేసినట్లే లెక్క. ఇదండి బిగ్ బాస్ సంబంధించిన అప్డేటు. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు ఇలా వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.